అక్రిలిక్ పెయింటింగ్ చేయడం చెప్తాను. ఎలా అసలు ఫస్ట్ ఎలా చేయాలి అన్నది చూద్దాం. స్టార్టింగ్ ఫస్ట్ అసలు లైన్స్ ఎలా వేయాలి అది నేర్చుకుందాం. ఫస్ట్ ఇలాగా ఫ్లాట్గా ఉన్న బ్రష్ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్లాట్గా ఉన్న బ్రష్ తీసుకోవాలి. దాంతో వన్ సైడ్ ఒక కలర్, వన్ సైడ్ ఇంకో కలర్. ఒక సైడ్ ఎల్లో కలర్ తీసుకుంటే ఇంకో సైడ్ ఇంకో కలర్, ఏదైనా ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్ తీసుకోవాలి. తీసుకుని ఫస్ట్ ఇలాగా ఫస్ట్ నేర్చుకోవాలండి. ఫస్ట్ చూసారా, ఇలా ఒక సైడ్ ఒక కలర్ వస్తుంది, ఒక సైడ్ ఇంకో కలర్ వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేశాక నెక్స్ట్ ఇలా కర్వ్ తిప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక లైన్ పెట్టుకోండి ఇలాగా. మళ్ళీ ఇటువైపు కూడా ఒక లైన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ లైన్ దగ్గర ఎండ్ అవ్వాలి. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఎల్లో కలర్ ఉన్న వెంపు ఇక్కడే ఉండాలి, రెడ్ కలర్ మటుకు పైకి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ మటుకు మిడిల్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇలా చూడండి, జిగ్ జాగ్ లాగా ఇలా పైకి వెళ్ళాలి. చూసారా ఇక్కడే ఉంది. మళ్ళీ ఇలా వచ్చేటప్పుడు రెడ్ కలర్ గీత మీదకి రావాలి, ఎల్లో కలర్ ఈ ఎండింగ్ గీత మీదకి రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఇలా లైన్ పెట్టుకున్నప్పుడు పైకి వెళ్ళాలి. ఇలా ఎండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇలా కర్వ్ తిప్పి రెడ్ కలర్ది టాప్లోనే ఉండాలి, ఎల్లో కలర్ది కింద ఉండాలి. ఇంతే, ఇది కర్వ్స్. ఇలా స్టార్ట్ చేసి ఇంతే, ఇలా ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి. నెక్స్ట్ మళ్ళీ ఇదిగో వైట్ రెడ్ తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇలా చూసారు కదా, ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇలా ఎక్కడ ఇలా స్ట్రైట్ లైన్ లాగా పెట్టుకోవాలి. ఫస్ట్ దాన్ని స్ట్రైట్గా ఇలాగే పైకి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆ కర్వ్ అలా రౌండ్ తిప్పాలి. మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి వైట్ ప్లేస్లోనే ఉండాలి, రెడ్ ప్లేస్లోనే ఉండాలి. నెక్స్ట్ ఇలా వి షేప్లో పెట్టుకోవాలి. కొంచెం ఇలా రోలో వెళ్ళు. ఓకే, సో అంటే ఇలాగ ఇక్కడికి వచ్చాక మళ్ళీ కిందకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా వి షేప్ పెట్టుకోవాలి. అంటే కొంచెం స్లాంట్గా పెట్టుకోవాలి. మిడిల్లో మీరు ఒక స్ట్రైట్ లైన్ ఇలా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇలాగ స్లాంట్గా స్టార్ట్ చేసి ఇలాగ సేమ్